లేట్ అయ్యి 1:15కి గోల్కొండలో లంచా. కొండాపూర్ నుంచి గోల్కొండ వెళ్ళడానికి ట్రాఫిక్ లో 45 మినిట్స్ పడుతుంది. ఇక అతనితో ఏం మాట్లాడేది? రోజులో 8 గంటలు ప్లాన్ చేసుకోవడమే చేత కావట్లేదు. రేపు పెళ్లి చేసుకుని పిల్లల్ని గానీ భవిష్యత్తులో వాళ్ళ మంచి చెడ్డలేని చూస్తారు. ఈ లిప్స్టిక్ పౌడరు పూసుకుంటూ మేకప్ కోసం వేస్ట్ చేసే టైంలో అరగంట నా ప్రోగ్రామ్ మీద పెడితే ఇలాంటి మిస్టేక్స్ జరగవు. సారీ సార్. చూడు, ఈ ఆడవాళ్ళ ఏడుపు అంటే నాకు అంబులెన్స్ సైరనంత అలర్జీ. ముందా ఏడు బాబు. ఆ కొత్త అసిస్టెంట్ మేనేజర్ పేరేంటి? ఐశ్వర్య సార్. వాట్? తను ఆడపిల్ల? ఆంటీ అయ్యుండొచ్చేమో సార్. ఎవరు అపాయింట్ చేశారు? చైర్మన్ గారు సార్. ఏమన్నావు? కాఫీ తాగడానికి వచ్చారా? అవును సార్. తాగారా? తాగాను సార్. ఓహో, బిల్ ఎవరిచ్చారు? నేనే ఇచ్చాను సార్. ఆహా, ఇంటి వరకు డ్రాప్ చేయమని అడిగిందా? లేదు సార్, బస్ స్టాప్ వరకు. ఆహా, బండికి పెట్రోల్ ఎవరు పోయించారు? నేనే సార్. ఈ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇదే ప్రాబ్లం. అదే అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ అనుకో, పెట్రోల్ నువ్వు పోయిస్తే కాఫీ వాళ్ళు తాగిస్తారు. సినిమాకు నువ్వు తీసుకెళ్తే కూల్ డ్రింక్స్ వాళ్ళు ఇప్పిస్తారు. డిన్నర్కి వెళ్తే ఐస్ క్రీమ్ అన్న షేర్ చేసుకుంటారు. కానీ అమ్మాయిలు అలా కాదు. గిఫ్ట్ లిఫ్ట్ అన్ని మనమే అరేంజ్ చేయాలి. మనకన్నా మంచి పార్టీ తగిలితే షిఫ్ట్ అయిపోతారు. బిల్లు నీకు, థ్రిల్లు వాళ్ళకి. నేనేం గీతోపదేశం చేయట్లేదు బాబు. చూడు మూర్తి, నువ్వు నాకంటే చిన్నోడు కాబట్టి చెప్తున్నా. ఈ ఆడవాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిదబ్బాయ్. కాదని వెళ్ళావో కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోతావు. బీ కేర్ఫుల్. మేబ్లిన్ లిప్స్టిక్, కంపు పెట్రోల్ వాసన. దీన్ని ఎలా పూసుకుంటారో ఏంటో. అవును, లిప్స్టిక్ ని పెదాలకి ఎందుకు పూసుకోవాలి, కళ్ళకి ఎందుకు పూసుకోకూడదు? వా, వాట్ అన్ ఐడియా. మేబ్లిన్ లిప్స్టిక్ కేవలం మీ అదరాలకే కాదు, మీ నయనాలకు ఓకే. ఇక నుంచి ఈ ప్రపంచమంతా రంగురంగులుగా కనబడుతుంది. వా, వాట్ ఎన్ ఐడియా. అభి అభి, నువ్వు సామాన్యుడివి కాదురా రే, నువ్వు సామాన్యుడివి కాదు. అయ్యా, పాదేశామంటారా? అయ్యా, ఇప్పుడు కాదు, కాసేపు ఆగి పట్టరా. లిప్స్టిక్ చూసి భయపడి ఉంటాడు ఏదో. అబ్బో, మంట మంట, కళ్ళు మంట. అయ్యో, ఇవి కళ్ళకి రాసుకుంటే కళ్ళు దొబ్బేసేలా ఉన్నాయి. సార్, ఐశ్వర్య మేడము ఎండి గారి ఛాంబర్కి వెళ్ళి చాలాసేపు అయింది సార్. లోపల ఏం మాట్లాడుతున్నారా అని చాలా టెన్షన్గా ఉంది సార్. ఈ అభితో పెట్టుకుంటే ఏమవుతుందో బాగా అర్థమై ఉంటుంది సార్. ఓహో, చిన్నాన్న పెట్టిన చివాట్లకి మొహం ఎంత ఎర్రగా కందిపోయిందో చూడు. పాపమయ్యా, ఈ అమ్మాయిని చూస్తే అయ్యో అనిపిస్తుంది. నా గుండె కరిగి నీరైపోతుంది సుబ్బు. సార్, మీరేం బాధపడకండి సార్. పాపం, మీరు మాత్రం ఏం చేయగలరు? వదిలేయండి సార్. సుబ్బు, ఈ అమ్మాయి అకౌంట్ అంతా సెటిల్ చేయి. సరే సార్. అలాగే ఓ రికమెండేషన్ లెటర్ తీసుకురా, సంతకం పెడతాను. మనలాంటి పెద్ద కంపెనీలు రికమెండ్ చేస్తే కనీసం చిన్న కంపెనీలో అయినా ఉద్యోగం దొరుకుతుంది. సార్, ఇది ఎంత మంచి మనసు సార్. సుబ్బు, నీకు తెలుసు కదా అమ్మాయిలంటే నాకెంత ప్రేమ, కరుణ, జాలియో అని. యూ కెన్ గో నౌ. అలాగే సార్. ఏంటిది? నా ప్రమోషన్ లెటర్. ప్రమోషనా? ఏ, నిన్ను డిస్మిస్ చేయలేదా? లేదు, నన్ను మేనేజర్ గా ప్రమోట్ చేశారు. మేనేజర్ గానా? మరి నేను? నిన్ను సస్పెండ్ చేశారు. వాట్? నన్నా? షాక్ అవ్వద్దు, లెటర్ చూడు. చిన్నమ్మా, ఏంటి బాబు? ముందు నీ బట్టలన్నీ సర్దుకో. మనం ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోదాం పద. ఏమైంది? నీ మొగుడున్నాడే, తనే నా శత్రువు. ఇక్కడ ఉండను, మన ఇంటికి వెళ్దాం పద. మళ్ళీ ఏం చేశారయ్యా? నన్నే ఉద్యోగంలోంచి డిస్మిస్ చేసేశాడు. నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారా? ఆఫీస్ అంటూ 24 గంటలు కుర్చీకి అతుక్కుపోయి పనిచేసాను చూడు, దానికి మీ ఆయన చేసిన సన్మానం ఇది. చిన్నమ్మా, నిన్ను చూడ్డానికి ఇంటికి వస్తున్నానా? ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడవు. ఈ ఇంట్లో ఆయనైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఆ విషయం నాకు వదిలే. మీ చిన్నాన్ననే ఇంట్లోంచి పంపించేస్తే పోలా? ఆహా, మహాపతివ్రత. కొడుకు చెప్పాడు కదా అని తాళిగట్టిన బయటికి తరిమేస్తావు నువ్వు? పాపం అలసిపోయి వచ్చాడా బిడ్డ. కాఫీ తెచ్చివే తాగుతాడు. అయ్యా, కొచ్చానంటే ముఖం పగిలిపోద్ది. నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? నిన్ను చూస్తే ఆడపిల్లలోనికి పోవాలా? ఒక్కటి ఇచ్చానంటే అయ్యో, ఈ రోజులు వెళ్ళిపోతాను అనుకో బాబు. మీరు కాక నాకు ఎవరున్నారు చెప్పు? ఏదో పెద్దవాడిగా ఒక మాట అన్నానే అనుకో, దానికే నాకింత పెద్ద శిక్ష. పాపం ఎప్పుడనగా తిన్నాడో ఏమిటో. ఏదైనా టిఫినో తీసుకొచ్చి పెట్టవే, తింటాడు. పొద్దున్న చేసిందో ఫ్రెష్ గా తీసుకురా. వెళ్ళు. తెస్తాను. నీ ముఖం ఎప్పుడన్నా అర్థంలో చూసుకున్నావా? ఇల్లిగడ్డ నీతుడు ఈ కోటు ఒకటి, ఇప్పరా కోటు. అరే, ఆఫీస్ లో ఏదో గొడవ జరిగితే ఇంటికి వచ్చి ఇప్పుడు నాకు ఫిట్టింగ్ పెడుతున్నావా? ఒక్కటి బాధపడితే నేను చూడలేకపోతున్నాను రా.
నీ కంట్లో నీరు చూస్తే నాకు చెయ్యి కాలు ఏది ఆడదురా బియ్యపు ఉప్మా చైనా గోధుమ ఉప్మా చైనా ఉప్మాను ఉప్మాలాగా చేయవే చాలు సరే ఉమ్. చిన్నమ్మ నువ్వు వెళ్ళదు ఇక్కడే ఉండు. లేదులే బాబు నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తాం చెప్పు నువ్వేం భయపడకు నేను ఉన్నాను కదా వెళ్ళవే వెళ్ళు ఉప్మా చెయ్యి. తెస్తానండి బాబు, తెస్తాను. నేను చూసుకుంటాను వెళ్ళు ఏయ్ ఎరా మీ పిన్నికి హింటిస్తే భయపడిపోతాను అనుకున్నావా ఆఫీస్కి రా కాళ్ళు చేతులు విరిచేస్తాను అది ఉప్మాలో పంచదార వేసుకుంటా చట్నీ అసలు ఆఫీస్ అనేదిరా నీకు పని ఇవ్వడం ఏంటి కావాలంటే నా కుర్చీ ఇచ్చేస్తాను వాడే చూసుకుంటాను వేరే ఏమంటావ్? వాళ్ళ కుర్చీలో కూర్చోడానికి వాడికి ఏదైనా గ్రహచారం పట్టిందా? వాడికి సెపరేట్ గా వేరే కుర్చీ వేయండి. డిమాండ్ చేసి కూర్చోటానికి ఇది ఏమన్నా జాయింట్ గవర్నమెంటా మన ఆఫీస్ లో అసిస్టెంట్ మేనేజర్ కుర్చీ ఒక్కటే ఖాళీ ఉందా అసిస్టెంట్ మేనేజర్ ఆ. నేను చస్తే కూర్చోను. మే ఐ కమిన్ సార్ ఎస్ సార్ మేనేజర్ ఐశ్వర్య గారు పిలుస్తున్నారు మీకే ఫోన్. ఇక నాదేముంది అంతా నీదే. హలో, మీకే ఫోన్, నాకు కాదు. ఓ ఓ ఫోనా? హలో సార్ నేను బాలుని మాట్లాడుతున్నాను బాలు ఆ, ఆ, ఓ నారాయణమూర్తి గారా? ఆ లెటర్ అందిందా? మైక్ బాలు సార్ ఓహో గోపాల్ రావా? మీరు ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి సార్ సార్ నేను ఇక్కడ ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నాను సార్ ఏంటి ఏమైంది? నేను నిన్న ఒక ఆవిడికి మైక్ ఇచ్చాను సార్ ఆ మైక్ ఇచ్చాను సార్ ఆవిడ ఇన్స్పెక్టర్ గారు భార్య అట సార్ ఓహో ఏమైందో వాళ్ళు నన్ను ఎరై చేయడానికి వెంటాడుతున్నారు సార్ ఆ, పోతే పోన్లేండి పైన దేవుడున్నాడులే. ఆ దేవుడు కూడా బలం ఉంచాడు సార్ మీరున్నారు కదా ప్రస్తుతానికి లేను. హ. మ్మ్, ఏంటి? ఏం లేదు. రాణి, ఈ పేపర్స్ ఇప్పుడే యూరోప్ కి ఫ్యాక్స్ చేయి. ఓకే మేడం గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్. ఏమైంది? బాస్, ఆఫీసులో ఇంత హీల్స్ వేసుకొని పనిచేయకండి. చూడడానికి జిరాఫిల్లా కనిపిస్తున్నారు. What are your plans to launch on India? వెల్, I'll do this presentation. Okay. The cosmetic market. నీకు అసలు బుద్ధుందా? అంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటే ఛీ, నా నోట్ నుంచి మాటే రాలేదు. ఇప్పుడు నీకు అర్థం అవుతుందా అప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదు? సేమ్ ప్రాబ్లం. నాన్సీ నాకు నోట్లోంచి మాట రాలేదు. ఏమన్నావు నన్ను? సూట్ వేసుకుంటే చాలదు సూట్ అయ్యే పనులు చేయాలంటావా? నీకు అంతే. సెంట్ వేసుకుంటే చాలదు డీసెంట్ గా బిహేవ్ చేయాలని తెలుసుకో. Join me for the dinner? No, వి బోత్. No, he's absolutely free. Take him.